ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం కర్మయోగం కర్మయోగం చదువుతున్నావటే కర్మయోగం నిన్ను చూడ్డానికి నీ మొగుడొచ్చాడు ఏంటి ఆలోచిస్తున్నావు నీ మొగుడొచ్చాడనగానే నీ మొదటి రాత్రి గుర్తుకొచ్చిందా మొదటి రాత్రి గురించి తర్వాత మాట్లాడుకుందాం పదవే పద లక్ష్మి ఘోరం జరిగిపోయింది లక్ష్మి అన్యాయం జరిగిపోయింది మన పెరుమాళ్ళు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఏం జరిగింది ఎలా జరిగింది అని అడగవే ఆ వినోద్ గాడు ఎవరి మీద ఉన్న కోపంతో మన పెరుమాళ్ళని ఈటతో పొట్టలో పొడిచాడు అంతే వాడు అమ్మా అని గావు కాకబెట్టి కుప్పకూలిపోయాడు పేగులు బయటికి రాలేదంతే నేను వెంటనే వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ట్రీట్మెంట్ జరుగుతోంది కానీ వాడిప్పుడు స్పృహలో లేడు లక్ష్మి 24 గంటలు గడిస్తే గాని ఏ సంగతి చెప్పలేమన్నారు డాక్టర్లు ఎవరిని చూడటానికి అనుమతించట్లేదు నాకేం చేయాలో పాలుపోక వాడి కన్న తల్లివి నీకు చెబుదామని పరుగు పరుగును వచ్చాను లక్ష్మి పెరుమాళ్ళగాడి పరిస్థితి అలా ఉంటే ఇంటూ వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది లక్ష్మి ఆ మూర్తిగాడి పుణ్యమా అని మీ అన్న యజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా ఏ మహాతల్లి పుణ్యమో నువ్వు వచ్చి ఇక్కడ జైల్లో కూర్చున్నావా అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇంటూ లేకపోయేసరికి ఇంటూ వాళ్ళందరూ ఎవరికిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు స్వర్గంలా ఉండే ఇల్లు కాస్త ఇప్పుడు నరక కూపంలా తయారైంది మాలిని అనిత నెల తప్పారని మనమ్మ ఇంకా నెల తప్పలేదని నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారు మన వాళ్లే లక్ష్మి మనకు కావలసిన వాళ్లే చేదని పట్టుకుని సూటుపోటు మాట్లాడుకుంటే నేను భరించలేకపోతున్నాను నానా బాధలు పడి మన పెరుమాళ్ళు రైస్ మిల్ కొనుక్కున్నాడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడి మానాన వాడు బతుకుతున్నాడు వాడి బాగును సహించలేని ఈ వినోద్ గాడు ఇదిగో ఈ ఘోరానికి ఉడిగట్టాడు ధర్మాత్ముడు మీ అన్నయ్య ధర్మారావు ఆస్తిలో తన పిల్లలతో పాటు మన పిల్లలకు కూడా సమాన వాటా ఇస్తానాడు కదా ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని చెప్పి ఇంటిలిపాతి కూడబలుక్కుని పెరుమాళ్ళడ్డు తప్పించడానికే ఇదిగో ఈ పని చేసి ఉంటారని నాకు అనిపిస్తోంది యాతావాత అనే చెప్పొచ్చేది ఏంటంటే ఆ ఇంట్లో మనకు విలువ లేదు అంతేకాదు లక్ష్మి మనకు అన్యాయం జరగబోతోంది ఇవాళ మన పెరుమాళ్ళు అడ్డు తొలగించుకోవాలని చూశారు ఆ తర్వాత ఏదో ఒక వంక పెట్టి సీతను చంపినా చంపగలరు యాతావాత అనే చెప్పొచ్చేది ఏమిటంటే ఆ ఇంట్లో మనకు విలువ లేదు అంతేకాదు లక్ష్మి మనకు అన్యాయం జరగబోతోంది ఇవాళ మన పెరుమాళ్ళు అడ్డు తొలగించుకోవాలని చూశారు
ఆ తర్వాత ఏదో వంక పెట్టి సీతని చంపినా చంపగలరు. నువ్వు లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను లక్ష్మి. కానీ ఏం చేయని చెప్పు, కన్నవాళ్ళం మనిద్దరం లేకపోతే మన పిల్లలు సీత పెరుమాళ్ళు అనాథలైపోతారనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని ఆ ఇంట్లో కుక్కలాగా పడుంటున్నాను లక్ష్మి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఆ నరక వద్ద చూడకుండా హాయిగా వచ్చి జైల్లో కూర్చున్నావు. నువ్వు ఆ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత అక్కడ జరిగిన మార్పుల సంగతి నీకు తెలియదుగా. అవన్నీ చెప్పేళదామని వచ్చాను లక్ష్మి. ఈ పరిస్థితిలో మనిద్దరం చేయగలిగింది ఏమీ లేకపోయినా కట్టుకున్న దానివి కడుపులో బాధ నీతో చెప్పుకుని ఒక్కసారి బోర్రి ఏడ్చి వెళ్దామని వచ్చాను లక్ష్మి. చాలు చాలే వెళ్ళవయ్యా. ఊడవా తల్లి, మొగుడు పెళ్ళామిద్దరు కష్ట సుఖం చెప్పుకుంటుంటే మధ్యలో పోలీసుకోవాలంటే అబ్బా. వస్తాను లక్ష్మి. పెరుమాళ్ళు ప్రాణాలతో ఉంటాడో లేదో ఆ వెంకటేశ్వర పెరుమాళ్ళకే తెలియాలి. మా ఆయన పేరేటమ్మా? వినోద్. అదిగో ఆ సెల్లో ఉన్నారు. మళ్ళీ నేను కావాలని చేయలేదు, మళ్ళీ అనుకోకుండా జరిగింది. ఎంత పని జరిగిపోయిందండి. ఏమా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవలసి నువ్వు కాదు, పెరుమాళ్ భార్య. సార్, మా ఆయన ఏం చేసుండరు. ఆయన అలాంటి మనిషి కాదు. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్. మీకు చేతులెత్తి మొక్కుతాను. చూడమ్మా, మీ ఆయన ఏం చేయలేదని నువ్వంటే సరిపోదు. ఏం చేశాడనేది పెరుమాళ్ చెప్పాలి. అతను స్పృహలోకి వచ్చి వినోద్ ఏం చేయలేదని మాకు స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు మీ ఆయన మా కస్టడీలో ఉండాల్సిందే. సార్ ప్లీజ్ సార్. ధర్మారావు గారి అబ్బాయి కాబట్టి మీ ఆయన్ని ఏం చేయకుండా ఉంచాం. అదే ఇంకొకళ్ళైతే ఈ పాటికి కీళ్లు విరిచి చావుగొట్టి చెవులు మూసి నిజం కక్కించేవాళ్ళం. అంతా మాయదారి అనిత వల్లే జరిగింది. శని కొట్టుది, అటు నా కడుపు పోగొట్టి పుణ్యం కట్టుకుంది, ఇటు మా ఆయన్ని జైలుకు పంపించింది. మహాతల్లి ఇంకా ఏమేం చేయనుందో. బాగుపడదు, అది బాగుపడదు. మా అందరూ ఉసురు కొట్టుకొని అది దిక్కులేని కుక్క చావొస్తుందండి, కుక్క చావొస్తుంది. మేడం, మీ ఆవేశాన్ని కోపాన్ని బాధను మా దగ్గర ప్రదర్శించకండి. ఆ అనేదేదో అనిత్ దగ్గరికి వెళ్ళానండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, పోండి. మళ్ళీ ఓసే అనిత, నిన్ను ఊరికే వదల్లే. నువ్వు నాకు చేసిన దానికి రెట్టింపు నేను చేస్తానే. చెల్లెమ్మా, అన్నయ్య, ఘోరం జరిగిపోయింది. పెరుమాళ్ళు పరిస్థితి తెలీదన్నయ్య. ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. డాక్టర్ గారు, మా పెరుమాళ్ పరిస్థితి ఎలా ఉంది? మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. పేషెంట్ను కాపాడటానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. అన్నయ్య, విన్నావుగా. వద్దు చెల్లెమ్మా, నువ్వు కంటతడి పెట్టద్దు. ఎలాంటి కష్టం వచ్చినా గుండె నిబ్బరంతో ఉండాలి. ఈ ఇంటి పెద్దరికంలో అది నీ ముఖ్యమైన బాధ్యత. ఎందుకు వచ్చిన పెద్దరికం? ఎవరిని ఉద్ధరించడానికి? ఎంత జరిగినా కూడా బాధపడకుండా ఎలా ఉండగలను అన్నయ్య? బాధపడద్దు అని నేను అండలేదమ్మా, కానీ అది బయట పడకూడదు. నువ్వే డీలా పడిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పు. అరే మూర్తి, మా కుటుంబంలో జరిగే మంచి చెడ్ల గురించి ముందుగానే చెప్తూ ఉంటావు కదరా. పెరుమాళ్ పరిస్థితి ఏమిటో చెప్పరా, చెప్పరా. వాడికేం కాదు కదా అన్నయ్య. మా అమ్మ అన్నట్టుగా పెరుమాళ్ పరిస్థితి ఏమిటో చెప్పన్నయ్య. నా అంచనా ప్రకారం పెరుమాళ్ళకేం కాకూడదు. అతని జాతకం ప్రకారం అతను పూర్ణాయుష్కుడే. జరిగిందంతా మన మంచికి అన్నట్టుగా సరిపెట్టుకోవాలి. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. మానవ ప్రయత్నం దైవ నిర్ణయం అన్నట్టు అంతా సర్వేశ్వరుడి మీదే భారం వేద్దాం. జరిగేది జరక్క మానదు. మనం ఆదుర్దాపడి ఏ ప్రయోజనం లేదు. మన పెరుమాళ్ళకి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా? రాలేదన్నయ్య. డాక్టర్లు ఏమన్నారు? ఏమీ చెప్పలేకపోతున్నారు. డాక్టర్లు చెప్పలేదు, నేను చెప్పడానికి వచ్చాడా?
చెల్లెమ్మ బాధను తట్టుకోలేక జైలుకి వెళ్ళి జరిగిందంతా లక్ష్మితో చెప్పేశానమ్మా. నీ చెప్పిందంతా విని లక్ష్మి ఏముందో తెలుసా అమ్మా? నా వదినని నమ్మి నా కొడుకు బాధ్యతలు అప్పచెప్పాను, కానీ ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగిందన్నమాట అన్నదమ్మా. నేనే గనక అక్కడ ఉంటే అలా జరిగేది కాదు, జరగనిచ్చేదాన్ని కాదు అన్నదమ్మా. వాడు తమాయకుడు, ఒక్కొక్కసారి తెలివిగా ప్రవర్తించిన స్వతహాగా వాడు వెర్రిబాగుల వాడు. అటువంటి అమాయకుడిని వెర్రిబాగుల వాడిని పట్టుకుని ఇలా చేశారే అని అంది చెల్లమ్మ. తప్పు లక్ష్మి, నువ్వు అలా అనకూడదు. శాంతి పెరుమాళ్ళని నీకన్నా బాగా చూసుకునేది అని నేను ఎంత సర్ది చెప్పినా లక్ష్మి తన ధోరణి మానుకోలేదమ్మా. అంతేకాదు పిన్ని, ఏదో రైస్ మిల్ పెట్టుకుని వాడి బ్రతుకు తెరివేదో వాడు చూసుకున్నాడు అని సంబరపడిపోతున్నాను. కానీ వాడి ఎదుగుదల చూసి ఓరవలేని వాళ్ళు ఎవరో ఇలా చేశారు అని చెప్పి కంటికి మింటికి ఏకధారిగా బాధపడింది చెల్లమ్మ. అక్కడ దాని బాధ చూడలేక, భగవంతుడా నా పెరుమాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా చూడు అని ఆ దేవుడిని వేడుకుంటూ పరుగు పరుగుని ఇక్కడికి వచ్చాను రా అల్లుడు. అమ్మా సీత, నీ ప్లాన్ ప్రకారమే జైలుకి వెళ్ళి లక్ష్మితో నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను. నా మీద అనుమానం రాకుండా వినోద్ గాడి మీద, ఇంటో వాళ్ళందరి మీద లేనిపోయినవన్నీ కల్పించి చెప్పానమ్మా. దానికి నీ పెళ్ళాం ఎలా స్పందించింది? అదేమిటో గానీ అమ్మా, నేనేం చెప్పినా కూడా ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టి రాయిలా నుంచుందనుకో. ఏ స్పందన లేకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా మౌనం పాటించిందమ్మా. నేనవేం పట్టించుకోకుండా అప్పచెప్పాల్సిన 4 ముక్కలు అప్పచెప్పేసి వచ్చేశాను. అంటే నీ పెళ్ళం నీ మాటల్ని పూర్తిగా నమ్మలేదన్నమాట. పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నమ్ముంటుంది కదమ్మా. ఆలోచన రేకెత్తించి వచ్చాను కదా. పెరుమాళ్ హాస్పిటల్ పాలవడం మన కోసమే జరిగినట్టు అయింది. వాడు గాని వాంగ్మూలం ఇవ్వకుండా బకెట్ తన్నేశాడు అనుకో, మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. పెరుమాళ్ బకెట్ తన్నేస్తే ఆ వినోద్కి జైలు శిక్ష ఖాయం. అప్పుడు లక్ష్మీ ఫైనాన్స్ మూతపడుతుంది. ఆ తర్వాత బాలాజీ గార్మెంట్స్, ఆ పైన నా మొగుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ మూతపడేలా చేయాలి. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి రింగు తిప్పడం తప్పించి నేనేం చేయలేదని దెప్పేవాడివిగా. ఇప్పుడేమైంది? ఈ సీత సత్తా ఏమిటో అర్థమైందా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. తోడుకోడళ్లను విభజించి పాలించడమే కాకుండా వాళ్ళ కడుపులు పోగొట్టడానికి ప్లాన్ చేశావా? ఆ ప్లాన్ దెబ్బతో ఇంటూ అన్నదమ్ములు కొట్టుకు చావటమే కాకుండా మన పెరుమాళ్ళు గాని చావు బతుకు దాకా తీసుకొచ్చింది. జరిగిన సంఘటన మన మంచికి అన్నట్టుంది. దీన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అమ్మా, నీ మీద నాకు పరిపూర్ణ విశ్వాసం వచ్చింది. గాజు నీ ఇష్టం వచ్చినట్టు తిప్పమ్మా. తిప్పు, తిప్పమ్మా, తిప్పు, తిప్పు గాజు, తిప్పు. భాగ్యం సౌభాగ్యం ఏంటి శ్రీమంతం క్యాసెట్ చూస్తున్నావా? నేను చూస్తాను. అదేంటక్క టీవీ ఆఫ్ చేసావే? లత, నువ్వే గనక నిజంగా నా చెల్లెలివైతే నేను చెప్పిన పని చేయాలి. ఏంటది? చేస్తానని మాటివ్వు. మాటే కాదు, ఒట్టు కూడా వేస్తాను. లత, నన్ను నమ్మించి నాకు తీరని ద్రోహం చేసిన అనిత బాగుపడ్డానికి వీల్లేదు. దాని కాపురం ముక్కలు చెక్కలు కావాలి. అందుకని నువ్వు బాలాజీ జీవితంలోకి ప్రవేశించాలి. వగలు ఒలకబోస్తావో, వయ్యారాలు చూపిస్తావో, ఏం చేస్తావో నీ ఆడతనానికి జాడతనం జత చేసి బాలాజీని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. బాలాజీ మనసులోంచి అనితను పక్కకు జరిపి దాని స్థానం నువ్వు ఆక్రమించాలి. బాలాజీ దానికి విడాకులిచ్చి నిన్ను పెళ్లాడాలి. బాలాజీ ఆస్తి, అంతస్తు, హోదా అన్ని నువ్వు అనుభవించాలి. అనిత కట్టు బట్టలతో వీధిన పడాలి. ఇదే నువ్వు నాకు చేయాల్సిన సహాయం. చేస్తావా? ప్రయత్నిస్తాను.
ప్రయత్నిస్తాను కాదు, చేసి తీరాలి. బాలాజీ నీ గుప్పెట్లోకి రావాలి. అనిత బిడ్డను నేను చంపాలి, నేను చంపాలి. నమస్కారం మేడం. ఓ లక్ష్మి, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? మా అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడట. నాకు చూడాలనుంది. మీరు అనుమతిస్తే చూసొస్తాను. నీ మీదున్న నమ్మకంతో పంపిస్తాను. ఝాన్సీని పిలువు. ఓకే మేడం. లక్ష్మి, ఇక్కడ సంతకం చేయి. ఝాన్సీ, లక్ష్మి తన కొడుకుని చూడ్డానికి వెళ్తానంటుంది. నువ్వు జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి తిరిగి జాగ్రత్తగా తీసుకురా. లక్ష్మి విషయంలో పూర్తి బాధ్యత నీదే. ఎస్ మేడం. లక్ష్మి పద. శాంతి, లక్ష్మి, రా లక్ష్మి. లక్ష్మి, వచ్చావా లక్ష్మి? అమ్మ లక్ష్మి, ఎలా ఉన్నావే? లక్ష్మి, ఇప్పుడు నువ్వు కంటతడి పెట్టుకుని ఏమీ ప్రయోజనం లేదు. గుండె దిట్టవు చేసుకుని ఇక్కడున్న వాళ్ళందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. నీ మనోనిబ్బరం గురించి నాకు బాగా తెలుసు. నువ్విక్కడికొచ్చింది పలకరింపులకి కుశల ప్రశ్నలు వేయడానికి కాదు. ముందు వచ్చిన పనేమిటో చూడు. అమ్మా సీత, పెరుమాళ్ళని చూడాలని వచ్చానమ్మా. జాయిన్ చేసిన దగ్గర నుంచి మేమే చూడలేదమ్మా. డాక్టర్స్ ఎవరిని అనుమతించడం లేదు. ఏదో విధంగా నేను చూడాలమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అమ్మ పెరుమాళ్ళని చూడడానికి జైలు నుంచి వచ్చింది. మాకు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మకైనా పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ డాక్టర్. సరే, డిస్టర్బ్ చేయకుండా ఆమెను మాత్రమే వెళ్ళి చూడమనండి. వెళ్ళమ్మా. ఆ